హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఏంటి చక్కగా శారీ కట్టుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్లీ నేను నిజంగానే ఈరోజు ఇలా సింపుల్గా రెడీ అయిపోయి యాదగిరి గుట్టకు అనేది వెళ్తున్నాము. సో అందుకోసమే వీడియో అనేది నేను ప్రాపర్గా అనేది తీసుకోవాలి అనుకున్నాను. కాకపోతే మనకు ఉంటుంది కదా, మన ఆడవాళ్ళకి ఎంత రెడీ అయినా కానీ ఇంకా పిల్లలు, హస్బెండ్, ఇంట్లో పనులు అవి ఇవి అస్సలు టైం అనేది ఉండట్లేదు. సో అందుకోసమే ఇలా సింపుల్గా రెడీ అయిపోయి ఇంకా యాదగిరి గుట్టకు అనేది బయలుదేరాము. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము 8:39 కలా బయలుదేరాము అనమాట. సో ఈ ప్లానింగ్ అయితే ఇప్పుడు సడన్గా తీసుకున్నదే. సో నైట్ డిసైడ్ అయ్యి మార్నింగ్ వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ టైం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. మెయిన్గా ఏంటంటే ఒకసారన్నా యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాలి. చాలా రోజులు అయింది, 3 years అయింది అనుకుంటా మేము బయలుదేరి కూడా. లాస్ట్ టైం వదిన వాళ్ళకు అన్న వాళ్ళకు వడిబియ్యం పోసేటప్పుడు ఒకసారి వచ్చాము లాస్ట్ ఇయర్. సో 2 years బ్యాక్. సో అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా అస్సలు టైం కుదరట్లేదు. మెయిన్గా మా హస్బెండ్ ఇప్పుడు వెళ్దామని లాగ్ చేస్తూనే ఉన్నారు. సో అందుకోసమే ఇంకా సరే ఇది ఇప్పట్లో అయ్యేలాగా లేదు అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. సో ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయాము. అనుకోకుండా నైట్ సడన్గా రేపు వెళ్దాము అని అడిగారనమాట. సో ఇంకా మనము ఇలాంటి వాటిలో కొంచెం ముందుంటాం కాబట్టి ఓకే అని చెప్పేసి రెడీ అయిపోయాము. ఇది యాదగిరి గుట్టకు అనేది మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చాము. సో చూడాలి ఇంకా ఎంత టైం పడుతుందో అనేది తెలియదు. మెయిన్గా అంటే ఇంకా ఎక్కువ పబ్లిక్ లేకుండా ఉంటారు. ఈరోజు వీక్ డేస్ లేదు కదా అని అనుకున్నాము. సండే అలా అయితే ఎక్కువ జనాలు ఉంటారు. ఈరోజు కొంచెం తక్కువ ఉంటారని అనుకుంటున్నాము. ఇంకా చూడాలి ఎంత టైం అవుతుందో ఏంటో. సో మెయిన్గా అయితే మాకు ఇది ఒక్కటే ప్లానింగ్లో ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదన్నా చూడాలి అనుకుంటున్నాం టైం ఉంటే. సో ఇదనమాట. సో ఇప్పుడైతే మేము గుట్టకు అనేది రీచ్ అయిపోయాము. సో మార్నింగ్ 8:30కి అలా బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ నేను 5కి అలా లేచేసి ఇంట్లో కొంచెం టిఫిన్ చేసుకొని అంత క్లీన్ చేసుకొని ఇంకా స్నానాలన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి మళ్ళీ మాకు ఇక్కడ లంచ్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. మెయిన్గా ఇంకా బయట ఫుడ్ కదా ఎందుకని చెప్పేసి ఇంట్లోనే కొంచెం పులిహోర అనేది నేను కలిపేసుకున్నాను. సో ఇవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ పిల్లలు తిన్న తర్వాత అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇంట్లో అంతా గలీజ్గా ఉండకూడదు, చిత్తడి ఉంటే చిరాగ్గా ఉంటుందని చెప్పేసి అన్నీ నీట్గా సర్దేసుకొని టెంపుల్కి అనేది బయలుదేరామన్నమాట. సో ఎగ్జాక్ట్లీ ఇది గుడి బయట అనమాట. ఆల్మోస్ట్ దర్శనం అయితే ఒక 1/2 అవర్లోనే అయిపోయింది. సో ఎంత ఫాస్ట్గా దర్శనం అయిపోయిందంటే మా ఆయన నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నాకైతే కొంచెం వెయిట్ చేసి 1 hour 2 hours అలా వెయిట్ చేసి దర్శనం చేసుకుంటా దర్శనం చేసుకున్న ఫీల్ అనేది ఉండేది. కాకపోతే ఇంక ఇలా వెళ్ళాము, అలా దర్శనం అయిపోయింది. నేను నిజంగానే గుడికి వచ్చానా అనే ఫీల్లోనే ఉండిపోయాను కొద్దిసేపు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా దర్శనం అయిపోయింది కదని చెప్పేసి. సో ఇంకా కూర్చొని ఏం చేస్తాం, ఫుల్ ఎండ కొడుతుంది. సో ఇది వింటర్ సీజన్ కాబట్టి ఓకే, బట్ బాగుంది అని చెప్పేసి కాసేపు ఇంకా ఫోన్లో అవన్నీ అలో లేకుంటాయి కాబట్టి అది బయటికి మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్ సెక్షన్లో ఫోన్స్ అనేది రిసీవ్ చేసుకొని ఇలా చిన్నగా వీడియో క్లిప్స్, ఫొటోస్ ఇవన్నీ దిగాము. బాగా ఎండగా ఉండే కాబట్టి ఇదంతా కొంచెం నైట్ పూట అయితే బాగా కనిపించేది. సో ఇది 12:30 1 o'clock ఇలా కాబట్టి ఇలా బాగా గట్టిగా ఎండ అనేది ఉండే. సో ఈసారి అయితే ఇంకా దర్శనం అనేది బాగా జరిగింది. చాలా మంచి హ్యాపీగా అనిపించింది. ఫాస్ట్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో మా పిల్లలు అందరూ నన్ను వదిలేసి వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అనమాట. మేమైతే ఇంకా నిదానంగా ఇంకా టైం ఉంది ఏం చేయాలని చెప్పేసి చిన్నగా బయట ఇలా అంత వ్యూ అనేది చూసుకుంటూ మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్స్ అనేది జరిగిండే. కాకపోతే కలర్స్ అనేది అక్కడక్కడ వేస్తూ ఉండ్రి. ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయిపోయింది గుడి అంతా. చాలా అబ్బా ఎంత బాగుందో నిజం చెప్పాలంటే. నిజంగా చాలా బాగా అనిపించింది. కొంచెం వేడిగా నీళ్ళు కార్పెట్లు అన్నీ వేసుకున్నారు. ఇది ముందల మనం ఎంట్రన్స్లో ఉంటుంది కదా ఆ వ్యూ అనమాట. అది కూడా బాగుందని చెప్పేసి నేను ఇలా
మీతో అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పి మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. సో అంతా అది ఏముంది దీన్ని కూడా వీడియో తీసి పెట్టాలని మాత్రం అనుకోకండి. నా హ్యాపీనెస్ కోసం, నా మెమరీస్ కోసం ఇలా నేను అన్నీ కలెక్ట్ చేసుకుంటూ చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ టెంపుల్ బయట వ్యూ, మనం ఎంట్రన్స్లోకి లోపలికి వెళ్ళేటప్పుడు కనిపించే వ్యూ అనమాట. ఇంకా మా వాళ్ళందరూ అక్కడక్కడ ఫొటోస్ అవన్నీ దిగుతూనే ఉన్నారు. సో ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో టెంపుల్కి వచ్చాము, దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మేము కొబ్బరికాయలు అనేది కొట్టలేదు, ఓన్లీ దర్శనం చేసుకున్నాము. అక్కడ మెయిన్గా చెప్పాలంటే లోపల కొబ్బరికాయలు అనేది కొట్టట్లేదు. సో చాలామంది అన్నారు ఇంకా అక్కడ కూడా కొట్టడానికి అక్కడ ఆప్షన్ ఉండదు అని చెప్పేసరికి మేమైతే దారిలో చాలామంది కొబ్బరికాయలు తీసుకోవాలని చెప్పారు. సో మేము తీసుకోకుండా వచ్చాము, గుడి దగ్గర ఉంటేలే తీసుకుందాం అని అనుకున్నాము. అక్కడికి వచ్చేసరికి కొబ్బరికాయలు అనేది లేకుండే. సరేలే అని చెప్పేసి ఇంకా లోపలికి గుడిలోకి వచ్చేసరికి ఒక ప్లేస్ దగ్గర మాత్రం కొందరు కొడతారు. అంటే ఒక 100 మెంబర్స్ ఉంటే ఒక 5 మెంబర్స్ అలా అనేది కొబ్బరికాయలు అనేది కొడుతుండ్రు. ఇంకా మేము అరే తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంకా దర్శనంకి మేము 12 o'clock అలా దర్శనానికి వచ్చాము. ఇంకా 1లోకి క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకోవడానికి ఇంకా ఆప్షన్ లేదు. సర్లే అని చెప్పేసి ఓన్లీ దర్శనం చేసుకున్నాము. సో ఇంకా అంత వ్యూ అంతా బాగుంది కదా అని చెప్పేసి తిరుగుతూ చూస్తున్నాము. చాలా చాలా బాగుంది. ఇంకా అక్కడే కొద్దిసేపు అనేది చూసిన తర్వాత ప్రసాదాలు, లడ్డూలు ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చి కొంచెం ప్లేస్ అనేది అక్కడ ఉంటే ఆ ప్లేస్లో మేము తీసుకున్న పులిహోర అంతా తీసుకొని అలాంటి 1:30 ఇలా అవుతుంది కదా, పులిహోర అవి తీసుకొని ఇంకా అక్కడే మేము పులిహోర తినేసాము. బయటికి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయిపోతే వేరే ఎక్కడదన్నా టెంపుల్కి వెళ్ళొచ్చు, ఇంకా టైం ఉంది కదా చాలా అని చెప్పేసి మేము ఇంకా లంచ్లో మేము పులిహోర అనేది తీసుకున్నాము. అక్కడ టిఫిన్స్ అనేది అలా ఉండే, కాకపోతే మేము తీసుకున్నాం కదా అరేంజ్ చేసుకొని వెళ్ళాము. సో బట్ ఇంకా అక్కడే కూర్చొని తినేసి నీట్గా కొద్దిసేపు అనేది ఆ గుళ్ళోనే ఇలా స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్గా వచ్చేసామన్నమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము దారిలో కొన్ని ఎప్పుడు యాదగిరి గుట్టకు వెళ్ళినా కూడా సురేంద్రపూర్ అనేది మేము రోడ్ పై నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం ఇలా చూసుకుంటూనే వచ్చేవాళ్ళము. ఎప్పుడు లోపలికి అనేది వెళ్ళలేదు. సో ఈసారి ఇంకా టైం ఉంది, బోల టైం ఉంది, ఒకసారి విజిట్ చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము సురేంద్రపురికి కూడా వెళ్తున్నాం. సో ఎగ్జాక్ట్లీ ఇదనమాట లోపలికి ఎంట్రన్స్. గుడి అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే ఎందుకు ఇక్కడ జనాలు అనేది చాలా తక్కువగా వస్తారో అర్థం కాలేదు. ఇంత పెద్ద విగ్రహము రోడ్ పై నుంచి బస్సులో కానీ కార్లో కానీ వెళ్తుంటే సో ఓన్లీ విగ్రహం ఉంటుందేమో, గుడి ఉండదేమో అనుకునేదాన్ని. ఇప్పటివరకు అయితే నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్తున్నాను. కాకపోతే ప్లేస్ అనేది ఓపెన్ ప్లేస్ అనేది చాలా బాగుంది అంతటా. సో ఇంకా అయితే మేము అయితే ఇక్కడికి వచ్చాము, కార్ పార్కింగ్ చేసి ఇంకా ఎంట్రన్స్ లోపల ఇది ఇక్కడ గుళ్ళోకి వచ్చిన తర్వాత అక్కడ గోమాతలకు దానాన్ని తినిపించమని అన్నారు అక్కడ. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా తినిపిస్తే బాగుంటుంది అని చెప్పేశారు. ఇంకా మేము కూడా సర్లే అని చెప్పేసి ఇక్కడ దానం తీసుకున్నాము ఆవులకు. ఇక్కడ కొంచెం ప్రశాంతంగా వ్యూ అనేది లంచ్ కూడా తీసుకొచ్చుకుంటే హాయి ఇక్కడ తినొచ్చు, బాగుంది లంచ్ చేసుకోవడానికి ప్రశాంతంగా కూర్చొని, అదే అనమాట. సో మా పిల్లలు మేమందరము ఇలా గడ్డి దాన, ఇంకా ఆవులకు పశువులకు పెట్టే దాన ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్నాయి గోమాతలు ఉన్నాయి. మా పిల్లలు అయితే భయపడుతూ పెట్టారు. కాకపోతే కొంచెం ధైర్యంగానే పెట్టారు. అందరికీ ఇంకా కొంచెం దానం అన్ని పశువులకు అనేది పెట్టేశాము. కొంచెం తీసుకున్న తర్వాత అక్కడ దర్శనం అనేది చేసుకొని ఇంకా గుడి అంతా ఇలా తిరిగి చూసాము. గుడి అయితే చాలా బాగుంది. కానీ జనాలు మాత్రం అసలు లేరు. మరి వీకెండ్స్లలో వస్తారో ఏంటో తెలియదు. మేమైతే ట్యూస్డే అలా వెళ్ళాము. చాలా తక్కువ అంటే చాలా తక్కువ. ఇంత మంచి గుడిలో ఎందుకు లేరు అని అనిపించింది. అంటే ఒకవేళ మార్నింగే వస్తారో లేకపోతే ఈవినింగ్ వస్తారో తెలియదు. మేమైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ హాఫ్ డే అంటే ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి మరి లేరేమో అనుకున్నాము. ఈ గుడి అంతా ఇది బాగా అనిపించింది. ఇక్కడ కొన్ని పిక్స్ అవన్నీ తీసుకొని ప్రశాంతంగా తిరిగేసి ఇంకా వింటర్ సీజన్ కదా కొంచెం ఎండలో కూడా అలా ఉండిపోయాము.
మరి చలిగా ఉండకుండా బాగుంది గుడి అయితే, చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ శివుడు కూడా చాలా 108 అడుగులతో ఎంతో శివుడు అనేది చేశారు. మనకు రోడ్ పైన వెళ్తుంటే బాగా కనిపిస్తుంటుంది కదా, ఆ విగ్రహం అనమాట. మేమైతే అక్కడికి దగ్గర నుంచి వెళ్ళలేదు, కాకపోతే దూరం నుంచే వ్యూ బాగుందని చెప్పేసి నేను దూరం నుంచే చాలా మటుకు చూసి తీసుకోవడం అనేది జరిగింది. సో ఏదైనా టైం ఉంటే ఇలా ప్రశాంతంగా నిలబడి హాయిగా దర్శనం చేసుకుంటే ఆ తృప్తే వేరు. కాకపోతే జనాలు ఎక్కువ ఉంటే కొంచెం ఆ గుడికి వచ్చిన ఫీల్ అనేది అనిపించేది. కాకపోతే మా హస్బెండ్కి అయితే ఇలా ఎవరు లేకుండా తొందరలో దర్శనాలు ఇవన్నీ అయితే బాగుంటుందని తన ఫీలింగ్. సో తన కోరిక మాత్రం ప్రజెంట్ అయితే తీరిపోయింది. ఇక్కడ కొండపైన ఇక్కడ నందిలాగా కనిపిస్తుందని చెప్పేసి అక్కడ తీసుకున్నారు. సో ఇవన్నీ లోపలికి ఎంట్రన్స్ అనమాట. మేమైతే ఇక్కడికి లోపలికి ఇంకా వెళ్ళలేదు. ఇంకా లోపల కూడా దర్శనం బాగుంది అని అన్నారు. కాకపోతే టికెట్ అక్కడ 350 మేబీ ఉండొచ్చు అని అన్నారు. సో అది తీసుకోలేకపోయాము. సో వద్దులే ఇంకా అని చెప్పేసి బయటనే చూసాము. ఇక్కడ శివలింగము చాలా పెద్దగా ఉండే, ఇదంతా వ్యూ అనేది చాలా బాగుండే. కాకపోతే ఈవినింగ్ పూట ఇంకా బాగుంటుంది అనుకుంటా, ఆఫ్టర్నూన్ కదా కొంచెం తక్కువగా ఉండే. ఇక్కడ మేము ఎగ్జాక్ట్లీ 2 అలా అయ్యింది, 2:15 అయింది. ఇక్కడ విజిట్ చేసి లొకేషన్ అంతా చూసేసి బాగుంది. ఎప్పుడన్నా కొంచెం టైం ఉన్నప్పుడు దగ్గర నుంచి ఇలా లోపలికి ఎంట్రన్స్ ఇస్తే లోపల ఇంకా మరి గుడి ఉందనుకుంటా, అక్కడ కూడా ఇక్కడ నుంచి లోపలికి టికెట్ తీసుకొని లోపలికి అనేది వెళ్ళాలి. మాకైతే ఎండ ఎక్కువగా ఉండే కదా, మేము తీసుకుంటున్న వరకు మాకు క్లారిటీ అనేది లేకుండే, ఏముంటుందిలే బాగా రావేమో అనుకునేదాన్ని. సో ఇది శివలింగము ఇలా పెద్దగా 101 అడుగులు అనుకుంటా, చూడండి 101 అడుగులతో చాలా బాగుండే, పెద్దగా ఉంది. దగ్గర అంటే ఈ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మాత్రం అవన్నీ విజిట్ ఉండొచ్చు, మేము వెళ్ళలేకపోయాము. ఇది బయటికి ఎంట్రన్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఇంకా మెయిన్గా. సో ఇక్కడ కొన్ని పిక్స్ అన్ని తీసుకొని ఇంకా బయటికి అనేది వెళ్ళేసి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా గుడి చాలా చాలా, ఇదే గుడి మీరు కూడా ఎగ్జాక్ట్లీ గుర్తుందనుకుంటా. మేము సురేంద్రపూర్ నుంచి ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి అనేది వచ్చాము. ఇది కూడా మిడిల్లోనే ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది లోపలికి కొంచెం, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం ఈవినింగ్ పూట వచ్చాము. మేము వచ్చేసరికి 6 అరౌండ్ అయ్యిండే. అప్పుడు లైట్స్ ఉండే చాలా కలర్ఫుల్గా కనిపించిండే. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ 2:30 అలా అవుతుంది కాబట్టి కొంచెం ఎండగా ఉంది కదా, అంత కలర్ఫుల్గా అనేది కనిపించలేదు. ఇక్కడ మేము టికెట్ తీసుకొని కార్ పార్కింగ్ అనేది చేయడానికి వెళ్తున్నాము. లోపల నుంచి ఇంకా టెంపుల్కి దర్శనం అనేది చేసుకుంటాము. సో మేము అక్కడ పులిహోర తినేసి వచ్చాం కదా, మేము వచ్చే టైంకి ఇక్కడ అన్నదానం కూడా చేస్తుండ్రి. నిజంగా చెప్పాలంటే నా గుళ్ళల్లో భోజనం చేయాలంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకా అన్నదానం అక్కడ జరుగుతుంటే ఇంకా అన్నదానం దగ్గరికి వెళ్ళి మేము లంచ్ అనేది చేసాము 2:30కి. మళ్ళీ మేము పులిహోర 1 o'clockకి పులిహోర తినేసి 2:30కి మళ్ళీ లంచ్ చేసేసాం. గుళ్ళో కదా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, ఏది తిన్నా నిజంగా ప్రసాదమే అంటారు, అంత టేస్ట్ అనిపిస్తుంటుంది. ఇక్కడ కార్ అనేది పార్కింగ్ చేసుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత లంచ్ చేసేసి, మాకు టైం ఉండే 3కి దర్శనము స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో ఇంకా మేము 3 లోపు 3:15 అనుకుంటా ఆ టైం వరకు మేము లంచ్ చేసేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. అది ఇక్కడ జరిగింది. సో దర్శనం కూడా కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అనేది ఇంటికి వెళ్ళాలని ఇంకా ఇంటికి బయలుదేరాము. మేమైతే ఈరోజు చాలా ప్రశాంతంగా టెంపుల్ ఒకటి అనుకొని వెళ్ళాము. 3 టెంపుల్స్ అనేది ప్రశాంతంగా జరిగింది. సో ఇది ఎంట్రన్స్ లోపలికి వచ్చి ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉండే లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు కొంచెం తక్కువ అనమాట, లైటింగ్ ఇవన్నీ కొంచెం తక్కువగా ఉండే కాబట్టి ఇట్స్ ఓకే బాగుంది అని చెప్పేసి ఇలా ఒక్కసారి అరౌండ్గా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక షూటింగ్ కూడా జరుగుతుండే, అది ఇందులో క్యాప్చర్ చేయాలనుకున్నాను కానీ చేయలేదు అనుకుంటాం. సో ఇదండి, మేము అయితే ఇలా విజిట్ చేసాము. సో ఒక్కటి యాదగిరి గుట్టకు వెళ్ళేసి వద్దాం అనుకొని ఇంకా స్వర్ణగిరి టెంపుల్, సురేంద్రపురి టెంపుల్ అంటే మేము ఇవన్నీ 2-3 టైమ్స్ విజిట్ చేసాము, స్వర్ణగిరి ఇవన్నీ. కాకపోతే సురేంద్రపురి అనేది ఫస్ట్ టైం చేసాము. ఇక్కడ లోపల ఇంకా చూపిస్తున్నాను అనమాట బాగుందని చెప్పేసి, అక్కడక్కడ పిక్స్ తీసుకున్నాను కదా మేము,
అన్ని పిక్స్ మీకు ఇందులో కొన్ని షేర్ చేసామంటే ఎండలో దిగాము అంత బాగా రావేమో అనుకున్నాం. కొన్ని యాదగిరి గుట్టలో దిగిన పిక్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నా మెమరీస్ కూడా గుర్తుంటాయి ఎప్పుడైనా చూసుకోవడానికి అని చెప్పేసి, మీరు కూడా చూస్తారని చెప్పేసి కొన్ని పిక్స్ పెట్టాము. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో నా వీడియోస్ ఇంకొన్ని రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనేది ప్రెస్ చేయండి. ఓకేనా, సీ యూ, థ్యాంక్ యూ, బాయ్.